మచ్చర్లో పవర్ ఉందండి. సురేష్ మీ ధ్వజాల పవర్ ఉంది. లక్ష్మి మచ్చర్లో పవర్ ఉందా అండి? ప్రసన్న లక్ష్మి మచ్చర్లో పవర్ ఉందా? మార్నింగ్ నుంచి మార్నింగ్ 8కి పోయింది పవర్. వచ్చితే చూస్తా ఇంతవరకు రాలేదు. ఏంటి 8 మెంబర్స్ ఏనా? రిమైనింగ్ వాళ్ళు అడిగలేరండి. అసలే ఛార్జింగ్ లేదా? ఈ వెయిటింగ్ లో ఉన్న ఛార్జింగ్ అయిపోయింది. మెసేజ్ చూసారా లేదా? క్లాస్ మెసేజ్ చాలా మంది చదివారండి. క్లాస్ ఉన్న విషయం అందరికి తెలుసు. అయితే క్లాస్ ఇన్ఫర్మేషన్ అందరికి ఉంది. ఓకే, వెరీ గుడ్. 9 మెంబర్స్ స్టిల్ 9 అంటే అందులో నాది 2 ఉన్నాయండి అకౌంట్స్. 11 అంటే 9 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఇప్పటికి. ఫాస్ట్ గా అండి. నా ల్యాప్టాప్ లో 33% ఉంది ఛార్జింగ్. పవర్ వచ్చిందని వెయిట్ చేస్తున్నా. ఓకే గైస్, వి విల్ స్టార్ట్. వాళ్ళ వీడియో వెంటనే ఏదో ఒకటి చేస్తారండి. ల్యాప్టాప్ లో ఛార్జింగ్ తక్కువ ఉంది, వెయిట్ చేసేది. ఇది కూడా అయిపోద్ది, ఈ క్లాస్ కూడా అయిపోద్ది అనవసరంగా.
లాస్ట్ క్లాస్ వీడియో చూస్తారండి అందరికి వాయిస్ వస్తుంది కదండి ఆర్ యూ గెటింగ్ మై వాయిస్ అండ్ స్క్రీన్ బోత్ ఆర్ ఓకే ఫర్ యూ ఓకే లాస్ట్ క్లాస్ వాయిస్ ఎవరు అటెండ్ అవ్వలేదండి ఇంట్రడక్షన్ ఆఫ్ సిమాంటిక్ అనాలిసిస్ కి నోబడీ హ్యాస్ ఎంటర్డ్ బాయ్స్ ఎవరు లేరు గర్ల్స్ కూడా ఒక 12 మెంబర్స్ 13 మెంబర్స్ ఎంటర్ అయ్యారు మరి అందరూ ఏం బిజీగా ఉన్నారు ఐ డోంట్ నో లాస్ట్ జూమ్ క్లాస్ అప్పుడండి ఆ వీడియో ఎవరైనా చూసారా లాస్ట్ జూమ్ క్లాస్ ఇంట్రడక్షన్ టు సిమాంటిక్ అనాలిసిస్ నెక్స్ట్ వచ్చేసి చిన్న పాయింట్ ఏంటండి నాకు ఎప్పుడన్నా కంప్లీట్ గా కుదరనప్పుడు ఏం చేస్తానంటే నేను యూట్యూబ్ వీడియో పెట్టాను అంటే ఆ రోజు నాకు కంప్లీట్ గా కుదరనప్పుడు సిచ్యువేషన్ ఐ విల్ ప్లేస్ ఏ యూట్యూబ్ వీడియో దాని అర్థం ఆ టాపిక్ మళ్ళీ రిపీట్ చేయమని అయితే కాదండి యూట్యూబ్ వీడియో నేను పెట్టానంటే ఆ రోజు క్లాస్ కి జస్ట్ మీకు క్లాస్ కి యూట్యూబ్ వీడియో పెడుతున్నాను నేను మళ్ళీ అది రిపీట్ చేస్తాననే మీనింగ్ సో ఫిక్స్ అవ్వద్దు యూట్యూబ్ వీడియో పెట్టి ఆ టాపిక్ రిపీట్ చేయరేమో అలా అని చెప్పి ఎలాగో మళ్ళీ చెప్తారు కదా నా యూట్యూబ్ వీడియో చూడటం మానేయదు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది యూట్యూబ్ వీడియో చూస్తే మనకి మళ్ళీ మన సేమ్ టాపిక్ క్లాస్ లో రివైండ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నాకు కుదరకపోతే ఐ విల్ ప్లేస్ ఏ యూట్యూబ్ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ రేపు మండే ఉంది అనుకోండి మండే కూడా మళ్ళీ మీకు యూట్యూబ్ వీడియో పెడతాను వై బికాస్ ఐ హావ్ సంబర్ మా కజిన్ మ్యారేజ్ ఉంది ఆ రోజు ఊళ్ళో సో కుదరకపోవచ్చు కుదిరితే రికార్డెడ్ వీడియో పెడతాను లేకపోతే యూట్యూబ్ వీడియో పెడతాను మండే అలా ఎప్పుడైనా యూట్యూబ్ వీడియో పెట్టానంటే కంగారు పడదు ఆ టాపిక్ మళ్ళీ మనం చెప్పుకుంటాము అయితే ఆ సిచ్యువేషన్ అలా యూట్యూబ్ వీడియో పెట్టుకుంటున్నాం ఓకే కొంచెం కౌంట్ పెరుగుతుందండి నెక్స్ట్ ఐ థింక్ ఆల్రెడీ హెచ్ఓడి సార్ చెప్పే ఉంటారండి 17th onwards అఫీషియల్లీ వీ హ్యావ్ ద కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ అండి అఫీషియల్ గా స్టార్ట్ అవుతుందండి యాజ్ పర్ యూనివర్సిటీ అఫీషియల్లీ వీఆర్ స్టార్టింగ్ ద ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ 17th onwards క్లియర్ అటెండెన్స్ మ్యాండేటరీ అండి ఇంకా 17th నుంచి ఇప్పుడు దాకా జూమ్ క్లాసుల్లో మనం అటెండెన్స్ తీసుకోవట్లేదండి బట్ 17th onwards అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఎందుకంటే యూనివర్సిటీకి అటెండెన్స్ పోస్ట్ చేయాల్సిందే డైరెక్ట్లీ దే ఆర్ గివింగ్ ఏ వెబ్సైట్ లింక్ మాకు లింక్ ఇస్తున్నారు ఎవరి క్లాస్ వాళ్ళ లింక్ అందులో పోస్ట్ చేయాలి క్లియర్ సో ఇక్కడ చిన్న విషయం గుర్తుకోవాల్సిందంటే అది డైరెక్ట్ యూనివర్సిటీకి పోస్ట్ చేసాము అంటే ఇంకా మనం మార్చలేమండి ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి టాక్ ఏంటంటే డైరెక్ట్ గా యూనివర్సిటీ వాడు లింక్ ఇస్తారు దానికి అటెండెన్స్ పోస్ట్ చేయాలని ఒక టాక్ అయితే ఉంది ఇంకా లింక్ అయితే ఏం రాలేదు అఫీషియల్ గా బట్ ఒకవేళ అది వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అంటే అటెండెన్స్ వన్స్ డైరెక్ట్ గా యూనివర్సిటీకి వెళ్ళిందంటే మాత్రం ఇంకా దాన్ని మనం ఎడిట్ చేయలేమండి వీ కాంట్ మేక్ ఎనీ మ్యానిపులేషన్స్ మనం ఏం చేయలేము కాబట్టి మ్యాండేటరీగా అందరూ అటెండ్ అవ్వాల్సిందే ప్లస్ ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అన్ని రికార్డ్ ఓరియంటెడ్ ఆన్లైన్ కాబట్టి అన్ని రికార్డ్ అయ్యి ఉంటాయి మన ఆఫ్లైన్ క్లాస్ అనుకోండి స్టూడెంట్ రాకపోయినా వచ్చాడని చెప్పుకోవచ్చు రిజిస్టర్ మార్చుకోవచ్చు కానీ ఇవి ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ మనం మ్యానిపులేషన్స్ చేయలేమండి ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్కి అటెండ్ అయ్యాడంటే వాడు జూమ్ క్లాస్ ఓపెన్ చేసి వీడియో చూపించమని అటెండెన్స్ చూపించమంటే ఐ హావ్ టు షో నేను చూపించాను అనుకోండి అందులో మీరు లేరు అంటే ఇబ్బంది పడతారు సో అటెండెన్స్ కొంచెం జాగ్రత్త 17th onwards పాస్ దస్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసారి టైం కూడా తక్కువే ఉందండి ఫాస్ట్ గా అయిపోద్ది టైం సెమిస్టర్ టైం కూడా 1 month మొత్తం మీద కూడా ఫస్ట్ మీటింగ్ 1 month 10 days ఇచ్చాడు 40 days సెకండ్ మీటింగ్ 40 days 80 days అని ఇచ్చింది టోటల్ గా ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ మధ్యలో క్లాస్ వర్క్ మనకి వచ్చేసి 80 days అఫీషియల్ వర్కింగ్ డేస్ ఆర్ 80 అందులో మీరు ఇంకా మనకి సండేలు బొండేలు అన్ని తీసేస్తే 80 classes అండి అఫీషియల్ వర్కింగ్ డేస్ సో క్లాసెస్ కూడా మనకి ఎక్కువ క్లాసులు కూడా ఏమీ రావు క్లాస్ వర్క్ కూడా తక్కువ క్లాసెస్ వచ్చేది సో వీ హ్యావ్ టు ఫాలో దట్ వన్ జాగ్రత్తగా అటెండ్ అవ్వండి ఓకే నవ్ వీ విల్ స్టార్ట్ అవర్ టాపిక్ టైం అయిపోతుంది విల్ స్టార్ట్ semantic analysis previously we have seen what is the semantic analysis okay in the semantic analysis we will verify the meaning of the statements syntax analysis will verify whether the tokens are as per the syntax of the programming language or not the syntax analysis will verify whether the tokens are as per the programming language syntax or not after the syntax analysis power semantic analysis will come into the work the semantic analysis will verify whether they are meaningful or not whether the statements are meaningful statements or not that is it will verify clear the difference is syntax analysis will not verify the meaningfully whether they are right or wrong only it will verify whether they are syntactically correct or not as per the syntax they are right or wrong it will verify that one
Okay, when we come to semantic analysis, it will verify whether they are meaningful or not. For example, if there is a statement like this, int a is equal to 10.5 semicolon, int a is equal to 10.5 semicolon. If it give it to semantic analysis, sorry, if you give that one to the syntax analysis, it will say, yes, this line is okay. As for the syntax, it is okay. Int space a operator, assignment operator, 10.5 semicolon. So as for the syntax, it is okay. Syntax analysis will give acceptance for that statement, but semantic analysis will reject that statement. Why the semantic analysis is rejecting that statement? It is not meaningful. We are declaring a as integer, but you are giving the value 10.5. Int a is equal to 10.5 is meaningless. Float value cannot be given to int. So semantic analysis will reject that value. That is the duty of the semantic analysis. It will verify that the statements are meaningful or not. Clear. It will take the syntax tree from the syntax analysis, and it will verify that the syntax tree is meaningful or not. Whether the syntax tree is meaningful or not, that will be verified by this semantic analysis. Okay, previously we have seen all this introduction of this one. What is the role of the semantic analysis? Okay, what actually it will do? These are the important points. See, what are verified in the semantic analysis means it will actually verify whether all identifiers are declared, and whether we declared all the variables in your program or not, it will verify that one. Next, whether the identifiers are declared only once or twice or thrice. Okay, whether they are declared only once or not. Next, data types are used properly or not. Next, procedures and functions are defined only once. Next, procedure functions are with right number of arguments and right type of arguments or not. Function parameters count match అవుతుంది, data types match అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. Flow control checking, it will verify. That means control data, the decision making statements and looping statements, whether they are meaningful or not, it will verify. Next, when we have arrays in the program, sometimes we will have arrays in the program. Whenever we have arrays in the program, whether the array bound checking it will do, whether the axing of array is within the boundary or not. For example, we have given array size is a of 5. That means its limit is 0 to 4. So whenever you want to access that array, you have to use 0 to 4 index only. That will be verified by this one, array bound checking. Next, scope and lifetime of variables, it will verify. Next, whether the keywords are properly used or not. All these things are verified by the semantic analysis. The semantic analysis will do mainly these works. Clear. How it will do, what are the techniques that we will discuss in the continuation classes. This is what we have seen in the previous classes. Now we are entering into the today's topic, that is syntax directed translation, SDT. What is this syntax directed translation? Today's class we have to see this one. What is this syntax directed translation? Okay, the concept of the syntax directed translation is, okay, we have to verify the meaning of the statement, okay, by taking the syntax tree from the syntax analysis. By taking the syntax tree or parse tree from the syntax analysis, it will verify whether that statement is meaningful or not. Okay, the main aim of syntax directed translation is it will verify the meaning of the input sentence, which is in the form of syntax tree, is meaningful or not. Whether what is the meaning of the input statement which is given by the syntax analysis. That is the main aim of the syntax directed translation. Generally, what is meant by translation? General meaning of translation is changing from one form to another form. That is called translation. Clear. Generally, the meaning of a translation is changing from one form to another form. That is called translation. Here, to verify the meaning of the syntax tree, okay, this SDT will make slight modification to the grammar. That's why it is called syntax directed translation conversion. The original grammar will be converted into some other one. Slight modification will be done to the original grammar. Okay, that is called this syntax directed
translation. We will see clearly what is this syntax directed translation. See the last statement. For the given original grammar, we attach semantic rules. For the productions of the grammar, we attach semantic rules. Okay, CFG plus semantic rules will become the syntax directed translation SDT. Simply, what is SDT means? For the original given context-free grammar, we will add semantic rules. We will add the semantic rules. Okay, the combination of grammar plus semantic rules will become the syntax directed translation. Clear? For the given original context-free grammar, we will add some specifications. We will add some special specifications or actions or rules. We call them as sometimes as the rules, sometimes as the actions, semantic actions, semantic specifications, whatever the name. Okay, we translate the original context-free grammar into a new form by attaching some semantic rules to that one. Okay, that translation is called the syntax directed translation. Here, how we will attach the semantic rules means, for every symbol in the grammar, we attach an attribute. Okay, for every symbol in the grammar, we attach an attribute. We associate means we add attributes to the grammar symbols. For every grammar symbol in the grammar, if X is there, for X we add an attribute. I will show you what is that one, how it will look like. First, here see that one. For every attribute, sorry, for every symbol in the grammar, we attach an attribute. Clear? And values of attributes are calculated by using the semantic rules. For every grammar production rule, we add a semantic rule. For every grammar production rule, we add a semantic rule. And the values of attributes given to the symbols is calculated by using those semantic rules. See, a simple one, don't get confused. The syntax directed translation is, for the given context-free grammar, we attach semantic actions or rules. Okay, grammar plus semantic actions will become the syntax directed translation in the grammar. We take every symbol in the grammar, we give an attribute, and using the attributes of the symbols. Okay, for every production rule, we attach a semantic rule action. For every production rule, we attach a semantic rule. For the first production rule, we will attach a semantic production rule, semantic rule. Production rule 1, semantic rule 1, we will attach. Second production rule, second semantic rule. For every production, grammar production, we attach a semantic rule. Okay, with the help of the attributes. Amai, partave. Hey, digo, ఆడేది నువ్వు ఆ నుంచి పడితే ఇంకేమైనా ఉందా కింద పెడకపోండి. Okay, we attach. That concept is called the syntax directed translation. Grammar plus semantic rules is equal to SDT, syntax directed translation. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందండి, కాకపోతే ఎగ్జాంపుల్ చూస్తే ఒక రఫ్ ఐడియా వస్తుంది. నో ప్రాబ్లం అట. థియరిటికల్ కన్ఫ్యూజన్ ఉన్నా, వన్స్ వి సీ ద ఎగ్జాంపుల్ వి విల్ గెట్. ఓకే, ఇవాల్యుయేషన్ ఆఫ్ సిమాంటిక్ రూల్స్. ఆ సిమాంటిక్ రూల్స్ ఇవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే, జనరేట్ ద కోడ్. ఫస్ట్ సిమాంటిక్ రూల్ యొక్క కోడ్ రాసుకుంటాము, ఆ కోడ్ ని సింబల్ టేబుల్ లో ఇన్సర్ట్ చేసుకుంటాము, అండ్ పర్ఫార్మ్ సిమాంటిక్ చెక్. ఓకే, సిమాంటిక్ అంటే మీనింగ్ఫుల్ గా ఉందా చెక్ చేసుకుంటాము. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎర్రర్స్ వి విల్ డిస్ప్లే ద ఎర్రర్ మెసేజెస్. ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం స్టెప్స్. Generate the semantic rule code and insert that code into the symbol table, perform semantic checking, and then issue any error messages. If there is any error messages, we will issue the error messages. Okay, that we will see later. Now when we come to this syntax directed translation example, we can, sorry, that ముందు ఒక ఎగ్జాంపుల్ చేస్తాను, then we will come back to this one. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇచ్చిన గ్రామర్ ఏంటి, ఈఎం ప్లస్ ఈ ప్లస్ టీ అండి. దిస్ ఇస్ ద గ్రామర్. సింటాక్స్ డైరెక్టర్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందో చెప్తున్నా అండి. దిస్ ఇస్ ద ఒరిజినల్ కాంటెక్స్ట్ గ్రామర్ ఈక్వల్ టు ఈ ప్లస్ టీ. ఈ వన్ అనేది కొత్త ప్రొడక్షన్ ఏం కాదండి. కొంతమంది ఏం చేస్తారంటే సిమాంటిక్ అనాలిసిస్ లో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం
ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టీ వచ్చింది అనుకోండి, ఆ ఆర్హెచ్ఎస్ లో ఉన్న ఈకి ఈ1 అలా యాడ్ చేసుకుంటాము. సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం అంతే. ఈ1 ఈజ్ నథింగ్ బట్ ఈ ఓన్లీ. కొంతమంది ఓకే, దానికి ఈ1 అని ఎందుకు ఇస్తున్నాం అంటే ఆర్హెచ్ఎస్ లో ఉన్న ఈ, ఎల్హెచ్ఎస్ లో ఉన్న ఈ డిఫరెన్షియేషన్ కోసం వి మేక్ ఆర్హెచ్ఎస్ ఈ యాజ్ ఈ1. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ ఎఫ్ ఉంది అనుకోండి, దాన్ని ఎలా రాస్తారంటే టీ ఈజ్ ఈక్వల్ టు టీ1 ప్లస్ ఎఫ్ అని రాస్తారు. ఓకే, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు డిఫరెన్షియేట్ ద ఈ1 ఎల్హెచ్ఎస్టి అండ్ ఆర్హెచ్ఎస్టి రెండింటి డిఫరెన్షియేషన్ కోసం. అంతేగాని నాకు వేరే మీనింగ్ అయితే ఏం లేదండి. బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. క్లియర్ అండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. అదొకటి ఆర్హెచ్ఎస్ లో ఉన్న వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఈ ఉందనుకోండి ప్రొడక్షన్ రూల్, ఈ ఎంప్లాయిస్ ఈ స్టార్ ఈ. ఆర్హెచ్ఎస్ లో 2 ఈలు ఉన్నాయి, ఎల్హెచ్ఎస్ ఒక ఈ ఉంది. వాటి డిఫరెన్షియేషన్ కోసం ఎలా రాస్తారంటే ఈ ఎంప్లాయిస్ ఈ1 స్టార్ ఈ2 అలా రాస్తున్నాం. అది నోటేషన్ ఏంటంటే టు డిఫరెన్షియేట్ ద సేమ్ సింబల్ ఇన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ కొంచెం డిఫరెన్షియేషన్ కోసమే. ఆ డిఫరెన్షియేషన్ అది చేయడం వల్ల ఏంటంటే ప్రోగ్రామర్ విల్ నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్, ద కంపైలర్ డిజైనర్ విల్ నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. కొంతమంది కన్ఫ్యూజన్ లేదు అనుకునే వాళ్ళు ఈఎం ప్లస్ ఈ ప్లస్ టీ డైరెక్ట్ గా రాసేసుకుంటారు. కానీ ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఏంటంటే కన్ఫ్యూజన్ లెస్ కోసం ఈఎం ప్లస్ ఈ1 ప్లస్ టీ అలా రాస్తారు. ఎందుకంటే లార్జ్ గ్రామర్ తీసుకుంటే ఒకసారి కన్ఫ్యూజన్ వస్తుంది, ఏఈ ఏంటి అనేది. అలా కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం మాత్రం రాస్తున్నాను. ఇది క్లియర్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టీ, కొన్ని చోట్ల ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టీనే ఉంటుంది, ఎక్కడైతే ఈ ఎంప్లాయిస్ ఈ1 ప్లస్ టీ ఉంది. క్లియర్ కదా, కన్ఫ్యూజన్ ఉండదు కదా దీనికి. ఈ1 ఇస్ నథింగ్ బట్ ఈ ఓన్లీ. ఆర్హెచ్ఎస్ ఈకి ఎల్హెచ్ఎస్ కి డిఫరెన్షియేషన్ మార్చామంతే. ఓకేనండి అది. ఇజ్ ఇట్ ఓకే గైస్? ఇప్పుడు ఇది ప్రొడక్షన్ రూల్ అనుకుందాం అండి. ఇక్కడ మొత్తం ఎన్ని సింబల్స్ ఉన్నాయి? హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్? నాన్ టెర్మినల్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? మొత్తం 3 నాన్ టెర్మినల్స్ ఆర్ దేర్. ఈ ఎల్హెచ్ఎస్ లో ఒక ఈ ఉంది, ఆర్హెచ్ఎస్ లో ఒక ఈ ఉంది, నెక్స్ట్ టీ ఉందండి. వి హావ్ దీస్ 3. సో ఇక్కడ ఎన్ని అట్రిబ్యూట్స్ కావాలి? వీటికి అట్రిబ్యూట్స్ తీసుకోవాలి. 3 అట్రిబ్యూట్స్ వి హావ్ టు టేక్. క్లియర్? ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉందండి, సేమ్ అట్రిబ్యూట్ తీసుకోవచ్చు, మూడింటికి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈఎం ప్లస్ ఈ ప్లస్ టీ తీసుకుంటే దీనికి మీనింగ్ ఏంటి? ఇక్కడ ఈఎం ప్లస్ ఈ ప్లస్ టీ మీనింగ్ ఏంటి? టు గెట్ ద ఈ వాల్యూ వి హావ్ టు యాడ్ ఈ ప్లస్ టీ. ఓకే, ద సమ్ ఆఫ్ ఈ ప్లస్ టీ విల్ బికమ్ ఈ. న్యూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ ఈ ప్లస్ టీ కదా. నౌ సీ దిస్ వన్. దిస్ ఈస్ కాల్డ్, వి విల్ రైట్ సిమాంటిక్ యాక్షన్. దీన్ని ఏమంటా అంటే వి కాల్ ఇట్ యాజ్ ఏ సిమాంటిక్ యాక్షన్. ఈ డాట్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ1 డాట్ వాల్యూ ప్లస్ టీ డాట్ వాల్యూ. ఈ వాల్యూ అనేది ఏంటంటే అట్రిబ్యూట్ అండి. దిస్ వాల్యూ ఈజ్ కాల్డ్ అన్ అట్రిబ్యూట్. ఈ డాట్ వాల్యూ ఇట్ ఈస్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఫర్ ది సింబల్ ఈ. దీనికి అట్రిబ్యూట్ ఎవరంటే ఈ డాట్ వాల్యూ. ఈ1 కి అట్రిబ్యూట్ ఎవరంటే వీఆర్ టేకింగ్ ఈ1 డాట్ వాల్యూ. దిస్ ఇస్ ద అట్రిబ్యూట్ ఫర్ ఈ1. ఈ టీ కి అట్రిబ్యూట్ ఎవరంటే టీ డాట్ వాల్యూ. ఓకే, దీస్ 3 ఆర్ కాల్డ్ ద అట్రిబ్యూట్స్. క్లియర్? ఆ అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకొని ఈ ప్రొడక్షన్ రూల్ యొక్క మీనింగ్ ఇక్కడ రాస్తున్నామండి. సిమాంటిక్ యాక్షన్, ఈ రూల్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద యాక్షన్ టు బి పర్ఫార్మ్ అనేది ఇక్కడ రాస్తున్నాం. ద సిమాంటిక్ యాక్షన్ ఈ డాట్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ1 డాట్ వాల్యూ ప్లస్ టీ డాట్ వాల్యూ. అంటే ఇది ప్రొడక్షన్ రూల్ అండి, ఇది గ్రామర్ లో ఉన్న రూల్. దాని సిమాంటిక్ యాక్షన్ మనం పక్కనే రాస్తున్నాము. అంటే దీని మీనింగ్ రాస్తున్నాం ఇక్కడ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్ రూల్ రాస్తున్నాం. ఈ డాట్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఈ1 డాట్ వాల్యూ ప్లస్ టీ డాట్ వాల్యూ. ఇక్కడ రాసిన ఎడిషన్ గా రాసాము. ఓకే, దీన్ని ఏమంటామంటే సిమాంటిక్ యాక్షన్ అంటాం, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిమాంటిక్ యాక్షన్. ఓకే, ఇది వచ్చేసి మన ప్రొడక్షన్ రూల్. ఆ ప్రొడక్షన్ రూల్ కి మనం ఏం యాడ్ చేసాము? సిమాంటిక్ యాక్షన్ యాడ్ చేసామండి. సిమాంటిక్ యాక్షన్ ఏం చెప్తుందంటే మీనింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్ రూల్. ద సిమాంటిక్ యాక్షన్ విల్ ఇండికేట్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్ రూల్. క్లియర్? ఈ సిమాంటిక్ యాక్షన్ లోపల ఏమున్నాయి? అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. ఈ డాట్ వాల్యూ ఈజ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ఈ, టీ డాట్ వాల్యూ ఈజ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ టీ, లైక్ దట్. చేయరండి ఈ మొత్తాన్ని. అంటే ఒరిజినల్ గా అయితే మనం ఇప్పుడు దాకా గ్రామర్ ఎలా వేస్తున్నాము, సింటాక్స్ అనాలిసిస్ దాకా గ్రామర్, ఇన్పుట్ గ్రామర్ ఇదివరకు ఇంతవరకు వేస్తున్నాం. గ్రామర్ అనగానే ఈ పార్ట్ వరకు వేస్తున్నాం. ఇక్కడ నుంచి సిమాంటిక్ అనాలిసిస్ కి ఇన్పుట్ గ్రామర్ ఏం తీసుకుంటుంది? ఇది మొత్తం కలిపి గ్రామర్ కింద ఇన్పుట్ తీసుకుంటుందండి. ద ఇన్పుట్ గ్రామర్ విల్ బి లైక్ దిస్: ఈ ఎంప్లాయిస్ ఈ ప్లాన్ ప్లస్ టీ,
పక్కన సిమాంటిక్ యాక్షన్, ఈ రెండు కలిపి తీసుకుంటున్నది. అందుకే ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే సింటాక్స్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్. ఓకే, ఫర్ ద ఒరిజినల్ గ్రామర్ వీ హావ్ యాడెడ్ సమ్ అడిషనల్ semantic actions. Okay, that concept is called the syntax directed translation. అంటే ఒకేసారి గ్రామర్ లోనే మనం ఏం చేస్తున్నాం అంటే మీనింగ్ కూడా రాస్తున్నాం. సో ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ లో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే స్టేట్మెంట్ వచ్చింది అనుకోండి. ప్రోగ్రామ్ లో ఇలా ఒక లైన్ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ ప్రొడక్షన్ రూల్ ఏంటి, ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టీ ఉంది. దాని మీనింగ్ ఏంటి, ఈ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ వాల్యూ ప్లస్ టీ డాట్ వాల్యూ రావాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మ్యాచ్ అవుతుంది, మీనింగ్ ఈజ్ మ్యాచింగ్. సో ఇట్ విల్ డిక్లేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈజ్ మీనింగ్ఫుల్. ఒకవేళ ఈ గ్రామర్ కి నేను స్టేట్మెంట్ ఇలా ఇచ్చాను, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇచ్చాను అనుకోండి, యాక్సెప్ట్ చేస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సిని. ఈ గ్రామర్ యాక్సెప్ట్ చేస్తుందండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సిని యాక్సెప్ట్ చేస్తుంది ఈ గ్రామర్. సిమాంటిక్ అనాలిసిస్ లో నాకు ఒక లైన్ ఉందండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి, ఇలా ఒక లైన్ ఉంది నాకు ప్రోగ్రామ్ లో. ఈ గ్రామర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా సిమాంటిక్ అనాలిసిస్ లో, దిస్ పర్టికులర్ గ్రామర్. ఇది యాక్సెప్ట్ చేయదని, ఎందుకంటే ఇక్కడ మీ గ్రామర్ లో ఉన్న స్టేట్మెంట్ ఏంది, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టీ. ఈ ఫామ్ లో ఉంటే మీకు ఇచ్చిన గ్రామర్ యాక్సెప్ట్ చేస్తుంది, ఈ కూడా ఈ ప్లస్ టీ ఫామ్ లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడనే మనం మీనింగ్ కూడా చెప్పేసాము. సింటాక్స్ అనాలిసిస్ దీని వరకు ఏమో సింటాక్స్ అనాలిసిస్ లో పర్ఫామ్ చేసుకుంటుంది. అయితే సింటాక్స్ ప్రకారం ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మ్యాచ్ అయింది, కానీ సింటాక్స్ ఓకే, కానీ మీనింగ్ తో మ్యాచ్ అవ్వట్లేదండి. ఇక్కడ సిమాంటిక్ యాక్షన్ తో మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ ఈ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ వాల్యూ ప్లస్ టీ డాట్ వాల్యూ. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఉంటే ఓకే, కానీ బి ప్లస్ సి ఉందండి. ఇక్కడ ఏమో ఈ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ అంటే ఈ సిమాంటిక్ యాక్షన్ తో మ్యాచ్ అవ్వట్లేదు. సో ఫర్ దిస్ గ్రామర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. Semantically not accepted, syntactically accepted, but semantically it is not accepted. Why? Because it is not matching semantic action. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్ విల్ కంపేర్ విత్ ద సిమాంటిక్ యాక్షన్స్. మనకి ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు సిమాంటిక్ యాక్షన్స్ తో కంపేర్ చేసుకుంటుంది. ఇట్ విల్ వెరిఫై ద స్టేట్మెంట్స్ విత్ సిమాంటిక్ యాక్షన్స్. సిమాంటిక్ యాక్షన్స్ తో వెరిఫై చేసుకొని ఆ సిమాంటిక్ యాక్షన్స్ ప్రకారం ఉంటే ఇట్ విల్ యాక్సెప్ట్ ఓకే సిమాంటికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. Otherwise it won't accept that one, it will generate the semantic error. That is the syntax direct translation. Here what is the syntax direct translation is, for the original grammar we will add the extra semantic rules or semantic actions we will add. That new translation is called the syntax direct translation. దాన్ని ఏమంటామంటే syntax direct translation అంటాం. ఒక ఐడియా వచ్చిందండి SDT మీద. Roughly what is the SDT? Clear అండి? అయితే ఇప్పుడు ఈ SDTని రాయాలి అంటే మనకి హౌ టు రైట్ దట్ వన్ అంటే we have two techniques are there. ఆ syntax direct translation implementation కి two techniques are there. One is two types of notations are available for writing the semantic actions or semantic rules. That is syntax directed definition is one, syntax directed definition. Second one is translation schema. Okay, what is syntax directed translation means? The attaching of semantic actions to the grammar is called syntax directed translation. Okay, how to attach means we have two types of notations are there for attaching semantic actions to the grammar. One is syntax directed translation, the other one is translation schema. ఇందాక మనం చూసింది SDT and ఇందాక ఎగ్జాంపుల్ మనం చూసిన ఎగ్జాంపుల్ comes to the category of first one SDD. అంటే ఏం లేదు, SDD లో ఏం చేస్తామంటే సినిమాటిక్ యాక్షన్ ని సపరేట్ గా రైట్ హ్యాండ్ సైడ్ రాస్తామండి. లెఫ్ట్ సైడ్ ఏమో ప్రొడక్షన్ రూల్ రాసుకుంటాము, రైట్ సైడ్ సిమాంటిక్ యాక్షన్ రాస్తే దాన్ని ఏమంటామంటే సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్ అంటాం. ట్రాన్స్లేషన్ స్కీమాలో ఏం చేస్తామంటే రైట్ సైడ్ సిమాంటిక్ రూల్ యాక్షన్ లో వి విల్ ఇంక్లూడ్ ద ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్. ఓకే, ద సిమాంటిక్ యాక్షన్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్సైడ్ ద ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్. ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ లోపలే సిమాంటిక్ యాక్షన్ రాసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్లేషన్ స్కీమ్. అది మనం తర్వాత చూద్దామండి. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ దేనికి సంబంధించిందంటే ఇట్ బిలాంగ్స్ టు ద సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్. అవర్ ఎగ్జాంపుల్ బిలాంగ్స్ టు దిస్ వన్, సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్. ఓకే అండి, ఒక రఫ్ ఐడియా వచ్చింది కదండి వాట్ ఈస్ దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి
ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవదండి, సింటాక్స్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్. నౌ ఇట్ వి కాంట్ కంప్లీట్ దట్ వన్. సో నాకు మండే కుదరకపోవచ్చండి, మా కజిన్ మ్యారేజ్ ఉంది. సో నేను మండే ఏదో ఒక వీడియో పంపిస్తాను. వెన్స్డే నుంచి ట్యూస్డే క్లాస్ లేదు కాబట్టి వెన్స్డే ఆన్వర్డ్స్ వి విల్ స్టార్ట్ దిస్ ఎస్డిడి ట్రాన్స్ఫర్ స్కీమాస్ ఇవన్నీ వెన్స్డే నుంచి చూద్దాం. ఫ్రమ్ వెన్స్డే ఆన్వర్డ్స్ వి విల్ సీ దీస్ థింగ్స్. క్లియర్? వి విల్ మీట్ ఆన్ ద వెన్స్డే క్లాస్. మాక్సిమం మండే కుదరకపోవచ్చు, సో వి విల్ మీట్ ఆన్ ద వెన్స్డే క్లాస్ డైరెక్ట్లీ. క్లియర్? మీన్ మండే నేను ఏదో ఒక వీడియో అయితే పంపిస్తాను ప్రజెంట్ ఆ రోజు క్లాస్ కి. వి విల్ కంటిన్యూ సేమ్ థింగ్స్ ఇన్ ద మండే క్లాస్. ఈ రోజు క్లాస్ కి అయితే ఒక ఐడియా వచ్చింది కదండి, ఎస్డిటి అంటే ఏంటి, వాట్ ఈస్ ది సింటాక్స్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్. దాని గురించి డీటెయిల్ గా వి విల్ లెర్న్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.